వేర్ ఇస్ మమ్మ పప్ప? మీరు వచ్చారు, అల్లరి అల్లరి పొద్దున్నే. మధ్యలో గ్యాప్ రావడం వల్ల నుషికాకి ఈరోజు సెంటర్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదండి. ఇందాక లేపినప్పుడే వద్దు వద్దు అంటుంది. యాక్చువల్గా పాపం పవన్ కూడా లాంగ్ వీకెండ్ ఇంట్లో ఉండేటప్పటికి ఇప్పుడు వీళ్ళిద్దరికి మళ్ళీ అంత దూరం పోవాలంటే బద్ధకంగా ఉంది పవన్కి నుషికాకి ఇద్దరికి. సో లేపుతుంటే లెగట్లేదు అనమాట. ఇందాక లేపుతుంటే వద్దు వద్దు అంటుంది. టైం అయిపోయిందండి. నువ్వా దా, నువ్వు దా లేమ్మా ప్లీజ్ దా, టైం అయిపోయింది. ధృతికి వెళ్ళాలి దా అమ్మా. ధృతి సెంటర్ నో ధృతి సెంటర్ కమ్ దా నాన్న దా దా ప్లీజ్ దా దమ్మా వెళ్ళాలి. సాటర్డే సండే హాలిడే. ఏం చెప్తుంది మా అమ్మ ఎప్పుడు? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ధృతి స్కూల్, సాటర్డే సండే హాలిడే. రుషిక చేత్తో తింటాం మొదలుపెట్టిన తర్వాత ఈరోజే సెంటర్కి వెళ్తుందండి. సో లాస్ట్ వీక్ కంటిన్యూస్గా 4 days ఇంట్లోనే ఉంది. 2 days వీకెండ్, ఒకరోజు May 1st హాలిడే. అంతకు ముందు రోజు పవన్ కుదురకు తీసుకెళ్ళలేదు. సో ఈ గ్యాప్లోనే మేము రుషికాకి చేత్తో తినడం అలవాటు చేసామన్నమాట. సో ఇప్పుడు సెంటర్కి వెళ్తుంది కాబట్టి నాకు మళ్ళీ బాక్స్లో పెట్టి స్పూన్తో ఇష్టం లేదు. అక్కడ కూడా చేత్తోనే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని రోజులు. సో అందుకని రుషికా కోసం ఈ నోట్ అయితే రాసేసి నేను ఇవాళైతే ఒక పళ్ళెం కూడా పంపిస్తున్నాను. కిందకు న్యూస్ పేపర్ కూడా పంపిస్తున్నాను. నీట్గా తను న్యూస్ పేపర్ మీద ప్లేట్ పెట్టుకొని తినడానికి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక నోట్ రాసి నేను ఇలాగా పంపిస్తూ ఉంటానండి. సో దట్ ఏంటంటే నిష్కా వెళ్ళంగానే వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆ నోట్ చెక్ చేసుకొని నేను చెప్పినట్టే చేస్తారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా నాకు అక్నాలెడ్జ్ చేస్తారు ఎలా తినింది ఏంటి అనేది. వాళ్ళు కూడా ఒక నోట్ రాసి నాకు లంచ్ బ్యాగ్లో పెట్టేసి పంపిస్తారనమాట. ఏమైంది? ఎందుకు చిరాగ్గా ఉన్నావు? నువ్వు ప్లీజ్ స్టాప్ ఇట్. నువ్వు ప్లీజ్ స్టాప్ ఇట్. పద ఫాస్ట్గా బ్రషింగ్, బాతింగ్ ఫాస్ట్ చల్ల. నోమా పప్పా ఈజ్ వెయిటింగ్. ఎక్కడున్నావు? 10, 9, 8. నాని బయట వెయిట్ చేస్తున్నారు. పద. స్క్రూ డ్రైవర్ ఎందుకు? బ్యాటరీలు పోయినాయి ఏంటి డ్రైవర్ టాయ్లో? సరే ఈవినింగ్ వచ్చాక చూద్దాం. నువ్వు టైం అయిపోయింది రా అమ్మ. దా ఈవినింగ్ వచ్చాక బ్యాటరీస్ చేంజ్ చేసుకుందాం. ప్లీజ్ గో. సింబా లేడెల్ వచ్చాడా? సింబా బయటికి పిలుచు. సింబా లోపల ఉన్నాడు నాన్న. వచ్చాడే. సే గుడ్ మార్నింగ్ సింబా. సే గుడ్ మార్నింగ్ సింబా. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు. సింబా లవ్ యూ. శరణ్ బాబు అయితే ఇంకా పడుకొనే ఉన్నాడండి. వాడికైతే హాలిడేసే కాబట్టి వాడు ఎప్పుడు లేచినా నేను పెద్దగా పట్టించుకోను. సో నుషికా తల్లి సెంటర్ నుంచి వచ్చేసింది. ఈరోజు నుషికా రావడానికి చాలా లేట్ అయిపోయిందండి. ఈరోజు 5:30 వరకు నుషికాని సెంటర్లో ఉంచామన్నమాట. అంటే దేవనహళ్ళికి మారిన తర్వాత యూజువల్గా నుషికాని 3:30కే పికప్ చేసుకుంటున్నాం. బట్ ఈరోజు 5:30 వరకు ఉంచాం. పవన్కి వర్క్ ఉందని ఆఫీస్లో. సో తీరా 5:30కి పవన్ వెళ్ళే టైంకి
సెంటర్ దగ్గరలో కారు ప్రాబ్లం అయిందనమాట. పవన్కి చిన్నది అక్కడ మ్యాన్ హోల్ ఉంటే దాని మీద టర్నింగ్ తిప్పుతున్నప్పుడు టైర్ దాని మీద పడిపోయి కారు మ్యాన్ హోల్లోకి వెళ్ళిందంటండి. సో ఇబ్బంది అయింది పవన్కి. సో అది మళ్ళీ జనాల్ని పిలిపించి కారు బయటికి లాగించుకొని వెళ్ళి నుష్కాని తీసుకొని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఈరోజు అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అండి. సో అమ్మ వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి బయటికి డిన్నర్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. కానీ పవన్ లేట్గా వచ్చాడు. మానేద్దాం అనుకున్నాం కానీ సర్లే అమ్మ వాళ్ళు స్పెషల్ డే ఎందుకు మళ్ళీ అనుకున్న ప్లాన్ ఇది చేయడం అని చెప్పేసి మళ్ళీ హోటల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట, రెస్టారెంట్కి. సో క్యాబ్లో వెళ్ళాల్సి వచ్చిందండి. సో నుషికాకి ఏంటంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు క్యాబ్లో వెళ్ళినా లేకపోతే మన కారులో వెళ్ళినా లేకపోతే అమ్మ వాళ్ళ కారో అన్నయ్య కారో ఎవరి కారులో ఎక్కించినా కూడా దానికి ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో ఈ ట్రాన్సిషన్ అనేది మనకి మన పిల్లల్లో మనం నేర్పించుకోగలగాలన్నమాట. లేదంటే వాళ్ళు పర్టికులర్గా ఒక వెహికల్కి ఒక ఇంటికి ఒక రూమ్కి ఇలాగా వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోయారంటే మనకి బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నుషికాకి ట్రాన్సిషన్ చాలా ఇయర్స్ కిందటే వచ్చిందండి. మేము వర్కౌట్ చేసాము. స్టార్టింగ్లో అయితే ఉయ్యాలు ఊగితే ఒక ఉయ్యాల మీదే ఊగాలి. పార్క్కి వెళ్తే లిఫ్ట్ ఎక్కితే ఒక లిఫ్ట్లోనే వెళ్ళి రావాలన్నమాట. అవి ఇప్పటికే కొంచెం స్టబ్బర్న్గా రెసిస్టెంట్ కొన్ని చోట్ల బిహేవ్ చేస్తుంది. బట్ మనం చెప్పి కొంచెం బ్రతిమలాడి లేకపోతే ఒక 5 minutes దాని రెసిస్టెన్స్కి టైం ఇచ్చి అప్పుడు మళ్ళీ మనం ట్రాన్సిషన్ చేయడానికి ట్రై చేస్తే ట్రాన్సిషన్ అయిపోద్దండి. సో మేము వెళ్ళే హోటల్కి నుషిక తినే ఐటమ్స్ ఏమీ లేవని చెప్పేసి ఇంటి దగ్గరే నేను దానికి డిన్నర్ ఇచ్చేసి తీసుకువెళ్ళారనమాట. చాలా చాలా మంచిదైంది అలా తీసుకువెళ్ళడం. ఎందుకంటే మాకు క్యాబ్ దొరికి మేము వెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికే మాకు 12 అయిపోయింది అనమాట నైట్ ఇంటికి. Thank you for watching.